ఆఫీసుకు ఒకసారి కాకున్నా ఇంకోసారన్నా పోతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి పని పడుతుంది. సర్కార్ ఆఫీసర్ల పని ఏంది? జనం పనులు చేసి పెట్టుడు. వాళ్ళు దేనికోసం వచ్చిరో అది అరుచుకొని అన్ని బరాబర్ ఉన్నాయా లేవా చెకింగ్ చేసుకొని సంతకాలు పెట్టాలి. కానీ మన సర్కార్ ఆఫీసులలో కథ ఎట్లుంటుందోలా, నాకేంటి, సంతకం పెట్టాలంటే నాకేంటి అన్నట్టే నడుస్తుంది కదా. అన్ని చక్కగున్నా నేనెందుకు సంతకం పెట్టాలి, నాకేం ఫాయిదా వస్తుంది, సంతకం పెట్టినా పెట్టకుండా జీతం పడుతుంది కదా, ఎందుకు పెట్టాలి అన్నట్టే ఎత్తరులా. అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఏ పని చేసినా లంచం తీసుకొనే చేయాలన్నట్టు ఫిక్స్ అయిపోయారు. అందరి గురించి కాదు, కొందరి గురించి చెప్తాన్నా. అసోంటి లంచగొండ ఆఫీసర్లను ఓ మలక దర్శనం చేసుకొని సన్మానం చేద్దాం రాండి. మరి ఎంబటి మారరు మారరు మారరుగాక మారరు, కుక్కతోక వంకరే. లంచగొండులు ఎన్నటికీ లంచగొండులే. యుగ్గి మహారాజును చూడు, సూర్యాపేట జిల్లా కోదాడ అడవి ఆఫీసుల ఫారెస్ట్ బీట్ ఆఫీసరు. పేరెంకన్నా, దేవుని పేరు, కానీ ఏం ఫాయిదా, దొంగ పనులు చేయబట్టే. ఓగలు పర్మిషన్ లేకుండా అడవిలో చెట్లు నరుకుతుంటే ఆయన దొరకబట్టి 50,000 లంచం అడిగిండట. లాస్ట్కి 20,000కు బేరం కుదిరింది. కానీ ఆయన డైరెక్ట్ ఏసీబోలకు చెప్తే వాళ్ళకిట్లా రెడీ హ్యాండెడ్గా దొరకబట్టిరు. ఇప్పుడు చూడు ముఖం ఎట్లా మార్చుకున్నాడు. ఇప్పుడు మార్చుకున్నాడు కావచ్చు గాక, మళ్ళీ డ్యూటీ ఎక్కినాక మళ్ళీ అదే పని చేసేటట్టే ఉన్నారు. వాళ్ళ ఎంతమంది చూడలేదు, దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, లంచం తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే నల్గొండ జిల్లాల ఇందిరమ్మ ఇండ్ల పైసలు అకౌంట్లో పడాలంటే మాకు కట్నం చదివియాల్సిందే అని సర్కార్ ఆఫీసర్లు ఎగబడుతురట. గిట్లనే ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్య 20,000 డిమాండ్ చేసిండు. ఏసీ బోర్లకు దొరికిపోయిండు. అంటే ఆఖరికి ఇందిరమ్మ ఇండ్ల పైసలు పడాలంటే కూడా లంచమే చదివియాల్సి వస్తుంది. ఏం సర్కారో ఏం ఆఫీసర్లో ఏం పోరి. అసలు ఈ నడుమ లంచాలు బాగా పెరిగినాయి కదా నోళ్ళ, మీకు కూడా అనిపిస్తుందా లేదా? చిన్నదానికి పెద్దదానికి లంచమే, అన్ని చక్కగున్నా లేకున్నా బల కిందికెళ్ళి చదివియాల్సింది అన్నట్టు అవుతుంది. ఈ లంచాలు కమిషన్లు ఎన్నడు బంద్ అవుతుందో ఏమో పోరి. ఈ కమిషన్లు గిమిషన్లు ఫస్ట్ మన హైదరాబాద్ సచివాలయంలో బంద్ అయితే అంతటా బంద్ అయితే అని చెప్పుకుంటారు.